మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు ఈ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. ఈ సినిమా కథ ఫుట్బాల్ నేపథ్యంలో అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ కథ కోసం కోడి రామ్మూర్తి నాయుడు అనే ఓ మల్ల యోధుడి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల నుండి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటి వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ అప్పటి తరం కోడి రామ్మూర్తి నాయుడు గురించి కథలుగా చెప్పుకుంటారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో 1982లో పుట్టిన కోడి రామ్మూర్తి నాయుడు అత్యంత శక్తివంతుడు. కుస్తీ పోటీల్లో తనకు తిరుగులేదు. తను చేసే విన్యాసాలు అప్పట్లోనే ఒళ్ళు గగ్గురుపాటుకు గురిచేసేవి. వేగంగా దూసుకుపోతున్న 2 కార్లని ఒకేసారి తన 2 చేతులతో ఆపేంత శక్తి కోడి రామ్మూర్తి నాయుడుకు ఉండేది. ఆయన తన ఛాతిపై నాపరాళ్లని పరుచుకొని పడుకుంటే ఆ రాళ్లపై నుంచి ఏనుగు నడుచుకుంటూ వెళ్లిపోయేది. ఒంటి చేత్తో రైలింజిన్ ని ఆపిన చరిత్ర కూడా రామ్మూర్తి నాయుడు సొంతం. ఆయన బుల్ ఫైట్ లోనూ పాల్గొన్నారని చరిత్ర చెప్తోంది. రామ్మూర్తి నాయుడు ఓ సర్కస్ కంపెనీ కూడా నిర్వహించారు. కలియుగ భీమ, మల్ల మార్తాండ, వీర కంఠీవా లాంటి బిరుదుల్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు శత్రువులు కూడా పెరిగారు. 2 సార్లు ఆయనపై హత్యాయత్నాలు కూడా జరిగాయి. 1942లో మరణించిన కోడి రామ్మూర్తి నాయుడు జీవితంలో ఒక సినిమాకు కావలసినంత సరంజామా అయితే ఉంది. కోడి రామ్మూర్తి జీవిత కథతో సినిమా తీయబోతున్నారని, ఆయన పాత్రలో ప్రముఖ నటుడు దగ్గుబాటి రాణా నటించబోతున్నారని 5 ఏళ్ల క్రితం వార్తలొచ్చాయి. 2020లో కొంతమంది సినిమా వాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి 10 రోజుల పాటు వీరఘట్టంలోనే ఉండి కోడి రామ్మూర్తి జీవిత విశేషాలకు సంబంధించిన ప్రాంతాల్లో తిరిగి వీడియోలు, ఫోటోలు కూడా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎటువంటి వార్త రాలేదు. ఇప్పుడు ఈయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని బుచ్చిబాబు, రామ్ చరణ్ పాత్రని తీర్చిదిద్దారని తెలుస్తోంది. బుచ్చిబాబు చిత్రంలో చరణ్ మల్లయోధుడిగా కనిపించనున్నారు. సో ఈ మూవీ జానర్ పై ఒక క్లారిటీ వచ్చేసినట్లే. ఇది కూడా పీరియాడికల్ డ్రామానే. అయితే పూర్తిగా రామ్మూర్తి నాయుడు జీవితాన్ని తెరకెక్కిస్తున్నారా, లేదంటే హీరో పాత్ర కోసం మాత్రమే రామ్మూర్తి నాయుడు జీవితాన్ని రిప్లికా చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీలో పాత్ర కోసం బాడీని బిల్డ్ చేయడానికి రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్లినట్లు సమాచారం.